ఒక్కసారి ఇంట్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసి చూడండి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినే కొద్దీ తింటారు. అస్సలు ఒక్కటి కూడా వదలరు. దీనికోసం 1 కప్పు పెసర్లు, అలాగే 1 కప్పు సగ్గుబియ్యం, పావు కప్పు బియ్యము, ఏ బియ్యమైనా పర్లేదు, వేసేసుకొని ఈ మూడిటితో మనము ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. డైట్లో ఉన్నవారికి, వెయిట్ లాస్లో ఉన్నవారికి, ప్రోటీన్ లోపం ఉన్నవారికి, మొత్తానికి చిన్న పిల్లల నుంచి పండు ముసలివారి వరకు అందరూ తినవలసిన రెసిపీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, అలాగే పైగా ఆరోగ్యం కూడా చాలా మంచిది. మరి ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి మీకు కూడా చూడాలని ఉంది కదా. ఫుల్ వీడియోని చూసి నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మనము అన్నీ వేసుకొని నైట్ అంతా నానబెట్టామంటే చూడండి, మార్నింగ్ కల్లా చక్కగా ఇలా నానిపోయింటాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. మిక్సీ జార్లోకి అన్నీ వేసేసుకుందాం. మనం నానబెట్టుకున్న నీళ్ళు కూడా కొన్ని వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ ఉన్నాయంటే కొన్ని వేసుకోండి, లేదు కొన్ని ఉన్నాయంటే అన్నీ వేసేసుకోండి. ఇప్పుడు ఒక 2 అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు వేసేసుకొని మనము నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా బాగా స్మూత్గా క్రీమ్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా లేకుండా బాగా మెత్తగా రావాలండి. చక్కగా నానిపోయినాయి, ఈజీగా మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇలాగా రావాలి. మొత్తం మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. నాకైతే ఈ బౌల్కి ఎక్కువైంది, అందుకే ఇంకొక బౌల్కి అయితే వేసుకున్నానండి. చూడండి, ఇలా వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనకి ఈనో, సోడా ఇలాంటివి ఏమీ అవసరం లేదు. కేవలం రుచికి సరిపడా ఉప్పు ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒకటి వేసేసుకున్నాను. సాల్ట్ బ్యాటర్లోకి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. హెల్దీగా మనకి సగ్గుబియ్యం పెసర్ల కాంబినేషన్తో బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే బ్యాటర్తో రకరకాలుగా చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక రకంగా కూడా ఎలా చేసుకోవాలి అనేసి ఆ వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. ముందుగా ఈ బ్యాటర్తో దోశల్ని ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇలా పెనం కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక గరిటె బ్యాటర్ని వేసేసుకొని మనకి ఎంత పల్చగా కావాలనో అంత పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. స్ప్రెడ్ చేసుకొని నెయ్యి కావాలంటే నెయ్యి, లేదంటే ఆయిల్ వేసేసుకొని బాగా పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నామంటే క్రిస్పీగా కరకరలాడుతూ మనకి దోశలు అయితే రెడీ అవుతాయి. మీకు అదే మెత్తగా సాఫ్ట్గా కావాలంటే కొద్దిగా మందంగా వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత మంచిగా వచ్చినాయో కలర్ కూడా, అలాగే మనకి ఎంత పల్చగా కూడా ఉన్నాయో. బాగా క్రిస్పీగా కావాలి అనుకునే వారికి చాలా బాగా నచ్చుతుంది. మీకు క్రిస్పీగా వద్దు అనుకుంటే కొద్దిగా మందంగా వేసుకున్నారంటే సాఫ్ట్గా అయితే వస్తాయి. చూసారు కదండి, అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే హెల్దీగా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయిన సగ్గుబియ్యం పెసర్ల కాంబినేషన్తో దోశలు అయితే రెడీ అయిపోయినాయి. నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. నాకైతే క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది, అందుకే నేను అన్నీ క్రిస్పీగానే ప్రిపేర్ చేశాను. మరి నెక్స్ట్ వీడియోలో ఇదే బ్యాటర్తో ఇంకొక రెసిపీతో అయితే మీ ముందుకు వస్తా. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ రెసిపీతో కలుద్దాం. బాయ్.